ప్రతిసారి చికెన్ మటన్ గిదే తిని పాడైతున్నాం. నేను తిని కూడా మస్తు ఏం లేతుందని చెప్పి బ్లూ క్రాబ్స్ తెచ్చిన. ఏ ఏషియన్ మార్కెట్ కి పోయి దోలాడినా ఆలే క్లీన్ చేసి మంచి కట్ చేసి ఇస్తారు. ఇక భారత్ లో ఉన్నప్పుడైతే ఏడాదికి ఒకటో రెండో సార్లు తీసుకొస్తారనమాట. ఇక మంచిగా మిరియాలు వేసి గట్టి వండుతుండే. కానీ హైదరాబాద్ లో దొరికేది గిట్ల ఉండదు. చిన్నగా ఉంటాయి, మొత్తం బ్లాక్ కలర్ ఉంటాయి. వాటిని ఎండ్రికాయలు అంటారు. వాటి చేతులు గిట్లా నాసుగ్గా చిన్న చిన్నగా ఉండయి. మీకు పానా ఐడియా ఉంది కదా, గా షేప్ ఉంటది. అండ్ అవి చూడడానికి కోరకానికి మస్తు గట్టిగా ఉంటది. ఇవైతే మరీ నాజుకున్నాయి. ఇక ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ కావాలి కాబట్టి ఈసారికి అయితే బ్లూ క్రాబ్స్ తెచ్చినాం అనమాట. ఇక ఫ్లేవర్ దేంట్లో మంచిగా ఉంది అంటే అసలు కంపారిజన్ కూడా లేదు. మన ఎండ్రికాయలే బెస్ట్ అంట. వాటి చేతులు ఇచ్చిన హోల్స్ నుంచి ఒక్కసారి గుంజినాం అనుకో మొత్తం మిరియాల గట్టు నెత్తికి ఎక్కుతది. ఇక ఇక్కడ దొరకని దాని గురించి ఎంత సోచాంచి ఎంత బాధపడ్డా వేస్ట్ కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుదాం. బ్లూ క్రాబ్స్ వస్తే ఉండక ముందు బ్లూ కలర్ ఉంటది. ఇక వండిన తర్వాత మొత్తం కూడా ఆరెంజ్ అయిపోయింది. సేమ్ గదే మిరియాల రెసిపీనే ఫాలో అయినా. అంటూ టేస్ట్ అయితే ఒక 70-80% మ్యాచ్ అయింది. ఇక క్రాబ్ మీట్ కి వస్తే చెత్త ఎక్కువ ముక్క తక్కువ అది అందరికీ తెలిసిందే. క్రేవింగ్స్ వస్తే చేసుకొని తినడానికి బ్లూ క్రాబ్స్ అయితే బెస్ట్ అని చెప్తా. వేరేవైతే మస్తు కాస్ట్లీ ఉంటాయి. టేస్ట్ అయితే అంత డిఫరెన్స్ కూడా తెలియదు మీకు. ఒక్క క్రాబ్ $6-7 వచ్చేస్తుంది. ఎండ్రికాయలతో కంపేర్ చేయకుండా తింటే ఖుషి అవుతారు. లేదంటే ఈ ముక్కల దమ్ము లేదనిపిస్తుంది. మస్తు మంది కూడా టమాటా ఉల్లిగడ్డ వేసి ఇట్లా రెడ్ కర్రీ చేస్తారు. నాకు మాత్రం మిరియాలే ఇష్టం. మొత్తం కర్రీ నేనే ఫినిష్ చేసిన. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.